ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అధునాతన ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు మంత్రి దామోదర్ నరసింహ. నూతన సదుపాయాలతో 2000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నామని అన్నారు. దశాబ్దాల కల సాకారమైనందుకు సంతోషంగా ఉందన్న ఆయన రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. వచ్చే 2 ఏళ్లలో నూతన హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. Palliative, rheumatology, emergency medicine, hospital administration, physiotherapy, transfusion medicine and genetics. కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్ అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. రేపు పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్ ఏ మాలుపురం ప్రాంతం నుంచి ఆ కుటుంబం పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. అండ్ టుడే ద డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. హోప్ఫుల్లీ ఇన్ నెక్స్ట్ 2 years time we are going to complete the entire structures. I once again thank my department. వీళ్ళందరూ కూడా ఆరాటం మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి. ఇంకో అదృష్టం మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా ఉస్మానియా. అంటే అన్నీ కలిసి వచ్చినాయి, కళ సాకారం కాబోతున్నది. ఈరోజు భూమి పూజ జరిగింది. రాబోయే కాలంలో 2.5-3 సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ